हरे అనిపిస్తుంది कृष्ण ప్రభు. प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम माताजी। हरे कृष्ण ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. సో వీలైనంత వరకు మీరు యాక్చువల్ గా వీడియోస్ ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైతే. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్ మనకి కొంచెం ఏం జరుగుతుందో అనేది అర్థమవుతుంది కదా. సో వీలైనంత వరకు వీలవుతే చేసుకోండి. అండ్ ఈ రోజు యాక్చువల్ గా రెండవ అధ్యాయం 13వ శ్లోక గురించి చెప్పమన్నారు మాతాజీ వారు. సో దాని గురించి మనం చూద్దాం. కనిపిస్తుందా హరే కృష్ణ ప్రతి ఒక్కరికి? హరే కృష్ణ కనిపించట్లేదు ప్రభుజీ. అంటే స్క్రీన్ షేరింగ్ వస్తుంది కానీ ఇప్పుడు స్లోగా ఓకే కనిపిస్తుందా మాతాజీ? ఎస్ కనిపిస్తుంది సో ప్రెజెంటేషన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రెండవ అధ్యాయం 13వ శ్లోకం గురించి అందరం మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ మొదటగా నేను శ్లోకం చెప్తాను, దాని తర్వాత మీరు రిపీట్ చేయండి, ఒక ఇద్దరు ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో. సో దాని తర్వాత మళ్ళీ నేను అనువాదం గురించి చెప్తాను, దాని తర్వాత మీరు రిపీట్ చేయండి, దాని తర్వాత మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ. ఓకేనా అండి? హరే కృష్ణ. ఎస్ ప్రభు. ఓకే. సో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రేయర్ శ్రీ చైతన్య శ్లోకం చదువుతున్నాను మాతాజీ. నేను చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చదివేటప్పుడు మీరు రిపీట్ చేయండి. ఫస్ట్ టైం నేను చెప్తాను, ఓకేనా? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. నైస్ మాతాజీ, వెరీ నైస్. సో నెక్స్ట్ ఎవరైనా? నెక్స్ట్ హేమలత మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి కూర్చొని మెల్లగా థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. నైస్ మాతాజీ, చక్కగా హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ తేజశ్రీ సందూరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ బొల్ల వెంకటేశం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఒకరు లాస్ట్ లో దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. చాలా చక్కగా చాలా చక్కగా డిసైడ్ చేశారు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అనువాదంలోకి వెళ్దాం ప్రభుజీ అండ్ మాతాజీ. సో యాక్చువల్ గా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అంటే ఏంటంటే దేహినో అస్మిన్. సో ఈ దేహంలో, ఇప్పుడు మనం అనువాదం చూస్తే ఈ దేహములో దేహదారి ఆత్మ బాల్యము యవ్వనము వృద్ధాప్యములను పొందించినట్లు మరియు మరొక దేహమును పొందును. ఈ విషయమును తెలిసిన జ్ఞాని దేనికి మోహించడు. సో ఒక్క నిమిషం. యాక్చువల్గా ఇది ట్రాన్స్లేషన్ అనేది తెలుగులో మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. సో యాక్చువల్గా అది కొంచెం తప్పుగా పడింది, నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు ఒకసారి రిపీట్ చేయండి, అందరూ కలిసి రిపీట్ చేయండి, ఓకేనా? దేహదారి ఈ దేహంలో
దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి దాని నుండి దాని నుండి ముసలితనానికి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే క్రమంగా క్రమంగా వెళ్తున్నట్లుగానే వెళుతున్నట్లుగానే మరణం తర్వాత మరణం తర్వాత తర్వాత వేరొక దేహంలోకి వేరొక వేరొక దేహంలో వెళతాడు. వెళతాడు. ఇటువంటి మార్పుచే అటువంటి ధీరుడు మార్పు మోహము చెందడు. మోహం చెందడు. ధీరుడు మోహం చెందడు. మోహం చెందడు. సింపుల్. సో ఇప్పుడు మనం ఇంతకు ముందు అనువాదంలో ఏదైతే చదివామో అది ఇదే మాతాజీ. సో ఇది కనిపిస్తుంది కదా అందరికి. ఇక్కడ ఒకే జీవిత కాలంలో 3 మార్పులు ఏదైతే ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ అనువాదంలో చదివామో, కౌమారం, యవ్వనం, జర అని సెకండ్ లైన్ లో ఉంది కదా ప్రభుజీస్ మాతాజీస్. సో ఇదే అన్నమాట. కౌమారం అంటే బాల్య దశ, యవ్వనం అంటే ఇది చూస్తున్నారు కదా యూత్, సో జర వృద్ధాప్యం. ఎలా అయితే బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి సో వెళ్తున్నాడు. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ క్వశ్చన్. యాక్చువల్ గా ఎవరు వెళ్తున్నారు? సేమ్ వెళ్తుంది. సేమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చూడ్డానికి ముగ్గురు వేరుగా కనిపిస్తున్నారు. బట్ యాక్చువల్ గా సో మనం చూసినట్లయితే అక్కడ కామన్ గా ఉన్న థింగ్ ఏంటిది? కామన్ గా ఉన్నది ఏంటిది ఆ ముగ్గురిలో? ఆత్మ. చాలా చక్కగా చెప్పారు. ఎస్, జీవం, ఆత్మ. కరెక్ట్ మాతాజీ. సో ఆ ఆత్మ అనేది కామన్ ఆ మూడిట్లో. అదే చెప్తున్నాడు. దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహంలో ఆత్మ అనేది ఉంటుంది. దేహినోస్మిన్ యథా దేహే, ఆ దేహంలోనే కౌమారం, యవ్వనం, జర ఈ 3 దశలు అనేది జరుగుతుంది. తదా దేహాంతర ప్రాప్తి అంటే ఈ దేహాన్ని ఇక్కడ థర్డ్ స్లైడ్ లో చూడండి. ఇక్కడ తదా దేహాంతర ప్రాప్తి. ఇలా మనం ఇట్లా చిన్న పిల్లవాడు, తర్వాత ఒక్కొక్క స్టేజ్ నుంచి పెద్దగా అయ్యి, తర్వాత వృద్ధాప్యం, తర్వాత ఏమైనా తదా దేహాంతర ప్రాప్తి. సో ఆ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? యాక్చువల్ గా ఆ స్టేజ్ అనేది దాటిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? తదా దేహాంతర ప్రాప్త ధీరస్తత్రన ముహ్యతి అంటే ఆ ధీరుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇలా వెళ్తున్నాడు కదా ఇక్కడ. సో ఆ ధీరుడు ఎవరైతే ఉన్నారో ఆయన భయపడడు దానికి. జనరల్ గా మనం మన భాషలో, వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే చనిపోయిన తర్వాత, చనిపోయే ఆ స్టేజ్ అయితే ఏదైతే ఉంటారో ఆ చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ధీరుడు మామూలు పర్సన్ అంటే ఒక కృష్ణ కాన్సెప్ట్. ధీరుడు అని ఎవరిని అన్నారు ఇక్కడ అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో ధీరుడు అని ఎవరిని అన్నారంటే ఆ కృష్ణ కాన్షియస్నెస్ పర్సన్. అంటే ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో కృష్ణ చైతన్యంలో వాళ్ళని ఇక్కడ ధీరుడు అని పిలవడం జరిగింది. ఎందుకంటే జనరల్ గా ఆ ధీరుడు అంటే సో ఆ చనిపోయిన, జనరల్ గా ఎట్లుంటదంటే చనిపోతున్న టైంలో మనకు ఘోరంగా ఒక 10,000 తేళ్లు, 10,000 తేళ్లు కుడితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందంట. సో అంత పెయిన్ వచ్చినప్పుడు మామూలుగా మనం ఒక తేలు కుడితేనే చాలా చాలా నొప్పి వస్తుంటుంది. బట్ అదే 10,000 తేళ్లు కుడితే అసలు ఆ పెయిన్ వివరించలేము యాక్చువల్ గా. సో అంత ఘోరంగా ఉంటుంది. సో బట్ ఈవెన్ అలాంటి పెయిన్ వచ్చినప్పటికీ కూడా ఎవరైతే భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్న వ్యక్తి, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి, సో వాళ్ళు దానికి భయపడరు. వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలియదు. సో మీకు అంటే మీకు అనిపించిందా? ఎందుకు సేమ్ పర్సన్ కదా, కృష్ణ కాన్షియస్ ఉన్నా అదే బాడీ, మామూలు పర్సన్ అయినా అదే బాడీ, మరి ఎందుకు ఆ నొప్పి తెలియదని ఎవరికైనా క్వశ్చన్ అనిపించిందా? ఎవరికైనా ఆ డౌట్ వచ్చిందా అండి? భక్తి చేయటం మూలంగా ప్రభుజీ. సో భక్తి చేస్తాం, ఎందుకు ఆ పెయిన్ అనేది తెలియదు చెప్పండి? అంటే జనరల్ ఎవరైనా చెప్పచ్చు. భగవంతుడు అలా ప్రసాదిస్తాడు. కరెక్ట్ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్పొచ్చు ఎందుకు సేమ్ పర్సన్ కదా. అంత సమయంలో భగవంతుని స్మరిస్తాం కాబట్టి భగవంతుడు ఆ పేరుని తీసుకుంటారేమో అనుకుంటున్నాం మాతాజీ. చక్కగా చెప్పారు మాతాజీ. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా? హరే కృష్ణ మహామంత్రం ఉచ్చరించినందుకు మన శరీరం అంతా అది. హరే సో కృష్ణ ఇప్పుడు ప్రభుజీ. కూడా మనము ఆత్మ శరీరం కాదు, మనము ఆత్మ అని తెలుసుకుంటాం కాబట్టి నొప్పి పని. జ్ఞాని కాబట్టి ఆయనకి ఆ విషయం తెలుసు కాబట్టి ఎస్ కరెక్ట్. ఎస్ నైస్, కరెక్ట్ గా చెప్పారు. అందరు చెప్పింది కరెక్టే. సో యాక్చువల్ గా దాని వెనుక అంటే లోపల వెళ్ళి చూస్తే, అంటే మీరు చెప్పిన ఆన్సర్ లోపల అక్కడ ఏమని ఉందంటే, సో ఎవరైతే
ఇలా ఎందుకు ఆ పెయిన్ అనేది తెలియదని నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో మనం స్లైడ్ వైజ్ వెళ్దాం. ఓకేనా? మీకైతే ఈ ఫస్ట్ స్లైడ్ చూసారు కదా. ఇది ముఖ్య అంశం ఏంటిదంటే మనం ఎవరం ఫస్ట్. మనం యాక్చువల్గా ఈ భగవద్గీత మొత్తం అంటే ఈ భగవద్గీతలో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అంటే ఇప్పుడే ఆ స్టేజ్ అనేది అవుతుంది అన్నమాట. ఎలా అంటే అర్జునుడు అప్పటి వరకు సో తను ఎందుకు బాధపడ్డాడు, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు, ఈ భగవంతుడు ఎందుకు దీని గురించి చెప్తున్నాడంటే, సో భగవంతుడు అప్పటి వరకు అర్జునుడు ఏమని అన్నాడు భగవంతుడితో, మా లైక్ నేను యుద్ధం చేయనన్నాడు. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకు అక్కడ భీష్మ పితామహుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు. భీష్మ పితామహుడు అంటే తన సొంత తాతయ్య. సో ఆయన నెక్స్ట్ ఎవరు ద్రోణాచార్యుడు, తనకు విలువిద్య ఇంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ద్రోణాచార్యుడు ఉన్నాడు. సో చాలా మంది కిన్స్మెన్ అంటే సో చాలా మంది అన్నదమ్ములు, ఈవెన్ కొడుకు వరుస అయ్యే వాళ్ళు, దుర్యోధనుడికి వాళ్ళందరూ పిల్లలు ఉంటారు, తనకు కూడా కొడుకు వరుస అయ్యే వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళ గ్రాండ్ సన్స్ ఇప్పుడు అభిమన్యుడికి ఎలా అయితే కొడుకు లైక్ ఉంటారో, సో అలానే పిల్లలకి ఇంకా చాలా మంది గ్రాండ్ సన్స్ అందరూ. సో అపోజిట్ పార్టీలో ఉండే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ చంపడం తనకి ఇష్టం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఈ విషయం. సో ఇలా ఈ అర్జునుడు ఏమని అడుగుతున్నాడంటే, వీళ్ళందరినీ చంపుతున్నా అనే మోహంలో పడి నేను వాళ్ళను చంపను అని వెనకడిగేశాడు. అలా చేయడం వల్ల కృష్ణుడు ఉపదేశం అని ఏమనిస్తున్నాడు, యు ఆర్ నాట్, మీరు ఎవరైతే ఉన్నారో మీరు శరీరం కాదు. ఏమని చెప్తున్నాడు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆత్మ అని చెప్తున్నాడు. అర్థమైందా అండి మీకు? అంటే అర్థం కాకపోయినా ఏదైనా ఫాస్ట్ గా అయినా మీరు చెప్పొచ్చు, నేను మళ్ళీ చెప్తాను. మీకు అర్థమైందా అండి అసలు ఎందుకు ఇప్పుడు ఈ ఆత్మ గురించి ఎందుకు వచ్చింది టాపిక్ అనేది మీకు అర్థమైందా? హరే కృష్ణ. సమయంలో ఎందుకు పెయిన్ రాదు అని చెప్పారు. మాతాజీ, అంత్య సమయంలో పెయిన్ ఎందుకు రాదు కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికి? అది కాదు మాతాజీ, అది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే జనరల్ గా అసలు ఈ సోల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, యాక్చువల్ గా ఇది భగవద్గీతకు పునాది మాతాజీ. మనం అందరం జనరల్ గా ఇప్పుడు ఎవరైనా చూసినా మనం శరీరం తోటి ముడిపడి ఉంటాం. సో నేను యాక్చువల్గా శ్రవణ్, మాది ఈ క్యాస్ట్, నేను హిందూని అంటే ఎగ్జాంపుల్, సారీ ఇండియన్ ని నేను. సో ఇట్లా మనం మన క్యాస్ట్, మన మతం, మన లైక్ మన నేషనాలిటీ, ఇలా మనం దాంతో ముడిపడిపోయి ఉంటాం కదా. మీకు అర్థమైంది కదా. అలానే అర్జునుడు కూడా ఎలా అయితే దుర్యోధనుడు అండ్ లైక్ ద్రోణాచార్యుడు వీళ్ళందరూ సో అందరూ కలిసిమెలిసి ఉన్న వాళ్ళే. సో తనకు చంపడం ఇష్టం లేదు, సొంత వాళ్ళు కాబట్టి ఇష్టం లేదు. కాబట్టి ఆ అర్జునుడు కృష్ణునితో చెప్పాడు కదా, నేను యుద్ధం చెయ్యను అని. సో ఆ యుద్ధం చేయను అని అన్న తర్వాత సో కృష్ణుడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే, వీళ్ళందరూ అంటే మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళందరూ నువ్వు చంపినా చంపకపోయినా వీళ్ళు చనిపోతారు, అది నేను చంపేస్తా అని చెప్తాడు. అంటే నేను కాల రూపంలో వాళ్ళని చంపేస్తా, జస్ట్ నువ్వు నా చేతిలో ఇన్స్ట్రుమెంట్ అయి ఉండని నెక్స్ట్ వస్తుంటది. సో దానికి తగ్గట్టుగా వీళ్ళందరూ నువ్వు చూసే శరీరాలు కాదు, వీళ్ళందరూ ఆత్మలే అనే విషయాన్ని గూర్చి చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. అర్థమైందా అండి? సో ఆ ఆత్మ జ్ఞానాన్ని మనకు అంటే ఈ శ్లోకం నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, ఆత్మ జ్ఞానం. సో ఈ భగవద్గీతకి పునాది అన్నమాట, అర్థమవుతుంది, పిల్లర్ లాంటిది. సో మనం ఫస్ట్ ఎవరం ఇక్కడ అందరం ఎలా చూస్తాం, నేను ఈ క్యాస్ట్, నేను ఈ కులం, ఈ మతం, ఈ దేశం ఇలా చూస్తాం కదా. బట్ యాక్చువల్లీ ఇది కాదు అని అంటే ఆల్రెడీ తను కంపేర్ చేసుకుంటాడు, నా తాతయ్య, నా గురువులు, నా పిల్లలు, లైక్ నా మనవాళ్ళు, వీళ్ళందరూ అని వాళ్ళు కంపేర్ చేసుకొని చూస్తున్నాడు కాబట్టి తను ఒక మోహంలో ఉన్నాడు. బట్ ఇక్కడ ఈ స్లైడ్ లో చూస్తే ఏమని ఉన్నది, ఈ విషయం తెలిసిన జ్ఞాని దేనికి మోహించడు అని రాసిందా థర్డ్ లైన్ లో. ఇక్కడ ఈ విషయం తెలిసిన జ్ఞాని, బట్ ఆయన మోహిస్తున్నాడు కదా, అంటే నేను యుద్ధం చేయనని అంటున్నాడు కదా. సో ఆ మోహం నుంచి బయటపడడానికి కృష్ణుడు ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడ అందిస్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు ముఖ్య సందేశం, మనం ఈ శరీరం కాదు, మన ఆత్మ శాశ్వతమైనది, అజారమైనది, శరీరం మారుతుంది, ఆత్మ మారదు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. సో ఇలా మనం ఇక్కడ చూస్తున్నట్లే సో ఇక్కడ మనం ఎలా ఉంటాం, చిన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇలా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, శరీరం పూర్తిగా మారినప్పటికీ వ్యక్తి అలాగే ఉంటాడు.
ఇట్లా ముఖ్యమైన పోలిక ఏంటంటే ఎలాగైతే పసిబిడ్డ యవ్వనంలోకి ప్రవేశించినట్లు ఒక యువకుడు వృద్ధాప్యానికి చేరినట్లు అదే విధంగా మరణ సమయంలో ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. మరణం కేవలం ఇక్కడ ఏమనంటున్నారు? ఎవరైనా చెప్పొచ్చు? ఇక్కడ మరణం కేవలం ఒక మార్పు మాత్రమే. జీవితంలో ఇప్పటికీ అనుభవించిన మార్పుల వంటిదే. అంటే సో మరణం అనేది మనం యాక్చువల్ గా బాడీ తోటి అంటే ఈ శరీరం తోటి కంపేర్ చేసి చూస్తే ఏమనుకుంటాం, అరే మనం అంటే చనిపోవడం అనేది పెద్దగా చూస్తాం. బట్ యాక్చువల్ గా భగవద్గీత ప్రకారం కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఒక మార్పు. ఎలా అయితే ఇక్కడ పసివాడు చిన్నవాడు అంబాడుతున్నాడా, ఆ అంబాడిన తర్వాత స్కూల్ వెళ్తున్నాడు కదా, నెక్స్ట్ చిన్న అబ్బాయి, సో దాని తర్వాత ఇంకో పెద్ద అబ్బాయి, సో అంటే చిన్న ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, తర్వాత 10th క్లాస్, ఇలా పెద్దవాడు ఇలా అవుతున్నాడు, ఆఫీస్ కి వెళ్తున్నాడు, తర్వాత నెక్స్ట్ రిటైర్డ్ అయ్యాడు, ఇలా కనిపిస్తుంది కదా. ఇదంతా ఒక మార్పు ఉంది కదా. ఏదైతే పిల్లవాడి నుంచి తర్వాత నడవడం మొదలుపెట్టి తర్వాత స్కూల్కి వెళ్ళడం, తర్వాత కాలేజ్కి వెళ్ళడం, తర్వాత ఆఫీస్కి వెళ్ళడం, ఇదంతా ఒక పర్సనే కదా అండి. మనం చూసుకున్నట్లయితే ఒక పర్సనే. బట్ మనం ఇప్పుడు ఫోటో చూపెట్టినప్పుడు అంటాం కదా, అరే ఇది నా ఫోటో అని చెప్పేసి చిన్నగా ఉంటాం. మనం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోటో తీద్దాం, ఆ ఫోటోలో మనం అని చెప్తాం. మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఇదే ఫోటో నేనే అని చెప్తాం. ఇది చూపెట్టి ఇది నేనే అని చెప్తాం. సో ఇక్కడ మనం ఈ స్లైడ్ చూస్తే ఇక్కడ చూడండి, ప్రభుపాదుల వారు ఈ పర్పట్ అంటే ఇక్కడ ఉదాహరణ ఇస్తారన్నమాట. తాతగారు ఏమని చెప్తున్నాడు, సో బేబీ ఇది నేను అని చెప్తున్నాడు అన్నమాట. సో ఆ బేబీని చూపించి తర్వాత కొన్ని సంవత్సరాలు టీనేజ్ కి వస్తారు కదా, సో ఇది నేను ఈ బాలుడిని నేనే అని చెప్తున్నాడు, యువకుడిని నేనే అని చెప్తున్నాడు, వృద్ధుడిని నేనే అని చెప్తున్నాడు. బట్ యాక్చువల్ గా అందరూ నేను అనే వర్డ్ ఏది కామన్ గా ఉంది? అన్నిట్లలో నేను అనే పదం కామన్ గా ఉంది. బట్ ఇక్కడ మనుషులు అనేది మారుతూ ఉన్నారా? మనుషుల లైక్ ఫిజికల్ అపియరెన్స్ అనేది అంటే కనిపించే విధానం వాళ్ళది మారుతుంది కదా అండి. ఎగ్జాక్ట్లీ. బట్ ఆయన ఏమని చెప్తున్నాడు, ఇది నేనే ఇది నేనే ఇది నేనే ఇది నేనే అని చెప్తున్నారు. అలానే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక శరీరంలో ఉన్న వ్యక్తి మరో శరీరం సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలా ఏమని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, మరణం అనేది ఒక మార్పు. ఎలా అయితే చిన్న పిల్లవాడు అంబాడుతున్నవాడు నడవడం మొదలు పెట్టాడు, నడుస్తున్నవాడు ఇట్లా కాలేజీకి వెళ్ళాడు, అదొక మార్పు చెందుతుంది కదా. సేమ్ ఒక లైక్ మరణ సమయం కూడా జస్ట్ ఒక చేంజ్ అంతే. ఆ చేంజ్ అనేది మనం ఎప్పుడు తెలుసుకుంటాం అనేది ముందు ముందు చూద్దాం. ఓకేనా అండి? సో ఎందుకంటే మనం జనరల్ గా మరణానికి భయపడతాం కదా. సో చాలా మంది అంటారు, అరే డెత్ మనం ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఏమంటారు మరణం అనేది వస్తుంది. మరణం గురించి చాలా టెన్షన్ పడతారు. ఈవెన్ కరోనా టైంలో మరణం ఉందని చెప్పేసి ఎంత కష్టపడి వేడి నీళ్ళు తాగడం, ఇచ్చేయడం. మరణం అంటే ఎవరికి భయం ఉండదు, అందరికీ భయమే. బట్ ఎవరైతే భయపడరనే దాని గురించి అర్జునుడికి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనం ముందుకు వెళ్దాము. సో అంటే మనం ఇన్ని నాళ్ళు అంటే ఇన్ని రోజులు మనం ఎలా ఆలోచించాము ఈ శరీరం గురించి ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్గా శరీరం అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు యాక్చువల్లీ మనం ఈ భగవద్గీత బుక్ లో చూస్తే ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అంటే సంస్థక ఆచార్యుల వారు మనకు పోల్చుతున్నారన్నమాట బట్టలతోటి. ఎలా మనం ఏం చేస్తాం, జనరల్ గా కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ ఒక చినిగిపోయిన బట్ట ఉంది, ఇది కనిపిస్తుందా అండి? ఒక వ్యక్తి మార్చుకుంటున్నాడు పాత బట్టలు కొత్త బట్టల కోసం. ఎలా అయితే చినిగిపోయినప్పుడు మనం పాత బట్టలు మార్చేసి ఆయన కొత్త బట్టలు వేసుకున్నాడు కదా అండి. ఎగ్జాక్ట్లీ అలానే అదే విధంగా ఆత్మ పాత శరీరాన్ని వదిలేస్తుంది మరియు కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. బట్టలు వ్యక్తి కాదు, శరీరం ఆత్మ కాదు. అర్థమవుతుందా? ఈ బట్టలు ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడు, మన బాడీతో పోల్చుతున్నాడు అన్నమాట. అర్థమైందా? మనం చిన్నప్పుడు ఇట్లా చేంజ్ అవుతున్నాం కదా. సో ఇప్పుడు చిన్నప్పుడు మనం లైక్ చిన్న బట్టలు వేసుకుంటాం, మళ్ళీ పెద్దగైన తర్వాత వేరే బట్టలు చేంజ్ చేస్తాం కదా. అలానే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. అలా 2.2తో సంబంధం ఇక్కడ చెప్తున్నాడు. ఒక వ్యక్తి పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వాటిని స్వీకరించినట్లే ఆత్మ పాత శరీరాలను విడిచిపెట్టి కొత్త వాటిని స్వీకరిస్తుంది. ఇంతకు ముందు మనం దీని గురించి మాట్లాడాము. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు తాతగారి ఉదాహరణ అని ఉంది కదా, ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. తాతగారు చిన్నప్పటి ఫోటో చూపెట్టి సో ఎలా అయితే ఇది నేనే ఇది నేనే ఇది నేనే అని చెప్పినప్పుడు అన్నిట్లలో శరీరం మారుతుంది. బట్
ఆ నేను అనేది ఏంటంటే అది ఆత్మ, మారనిది. అది ఎప్పుడూ మారదు, శాశ్వతంగా ఉంటుంది. శరీరం మాత్రమే తాత్కాలికం. మనం యాక్చువల్గా మనం ఎక్కడో చూడనవసరం లేదు, మన లైఫ్ లోనే చూసుకోవచ్చు. మన మన ఫోటోని తీసుకొని ఒక చిన్నప్పుడు 5 years ఉన్న ఫోటో, 10 years ఉన్న ఫోటో, 20 years ఉన్న ఫోటో, మనం జీవితం మొత్తం చేంజ్ అవుతూ ఉంటాం బాడీ. బట్ ఏదైతే ఆత్మ ఉంటుందో మన జీవం, అది చేంజ్ అవ్వదు, ఎప్పుడు కూడా సేమ్ ఉంటది. ఈవెన్ మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీ ఏదైతే అంటే దాన్ని మన ఎండ్ ఆఫ్ ద బాడీ అంటే దాన్ని డెత్ అంటారు జనరల్ గా, ఆ మరణం అంటారు. ఆ మరణం తర్వాత కూడా ఆ సోల్ ఎప్పటికీ ఉంటది ఎటర్నల్ గా. భగవంతుడు ఎలా అయితే ఉంటాడో ఆ ఆత్మ అనేది కూడా అలానే ఉంటుంది. సో ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఈ ఈ దీంట్లో ఇక్కడ యాక్చువల్ గా అంటే దాన్ని ఇంకా ఆ ఆత్మ ప్లస్ శరీరం, దాన్ని మనం ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి మనం సింపుల్ గా మనం రోజు వెహికల్స్ వాడుతుంటాం కదా అండి. హరే కృష్ణ. వెహికల్స్ వాడుతూ ఉంటాం మనం, స్కూటర్ అయినా కార్ అయినా. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక కారు కొంటాం. ఒక 10 సంవత్సరాల క్రితం హీరో హోండా స్ప్లెండర్ కొన్నాం అనుకుందాం. సో ఏం చేస్తాం, అప్పుడు బాగానే ఉంటుంది, ఒక 5-10 సంవత్సరాలు వాడతాం. దాని తర్వాత అన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం కారు అంతా ఇంజన్ పాడైపోయి మొత్తం పాత పడిపోయి దాని వ్యాలిడిటీ అయిపోతుంది కదా, ఆ ఇంజన్ ఆయిల్. సో మొత్తం పాత పడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏంటి, ఇప్పుడున్న వర్షన్ లో అప్పట్లో కాలానికి తగ్గట్టు స్పీడ్ తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి అదే ఇప్పుడు లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అని కొత్త కొత్త బండ్లు వస్తాయి. సో అలా మనం ఏదైతే పాత బండిని వదిలిపెట్టి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ దేంతో దేహం అనేది కారుతోని లైక్ కంపేర్ చేయడం జరిగింది, పోల్చడం జరిగింది. ఆత్మ అనేది దేంతో పోల్చారండి, డ్రైవర్ తో పోల్చారు. అర్థమవుతుందా? ఎలాగైతే ఒక డ్రైవర్ అంటే మనం ఎవరైతే ఉన్నామో ఒక పాత కారును వదిలేసి కొత్త కారును ఎలా అయితే తీసుకుంటామో, ఆ పాత కారు చెడిపోయినప్పుడు ఆ దేహం కూడా ఇట్లా మనం చిన్నప్పటి నుంచి మారుతూ 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 ఇది ఒక మార్పు అంతే. అలా మారుతూ మారుతూ వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు రైట్ సైడ్ చూడండి, ఆధ్యాత్మికత అవగాహన. ఎలా అయితే ఆ డ్రైవరు ఆ పాత కారును వదిలేసి కొత్త కారులో మళ్ళీ కొత్త కారు తీసుకొని ఆ కొత్త కారులో ప్రయాణం చేస్తుంటాడు కదా, అలా ఆధ్యాత్మికత అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, భౌతిక మూలకాలతో చేసిన కారు వంటిది, అంతే కదా, పంచభూతాలతో బాడీ తయారవుతుంది, సేమ్ ఎగ్జాక్ట్లీ. సో శరీరం ఇక ఉపయోగపడినప్పుడు, ఇంకా ముసలి వాళ్ళం వచ్చినప్పుడు అసలు ఈవెన్ మనం కాలు దాటి కాలు ఒక ఇట్లా పెట్టడానికి కూడా రాదు. మనం అంటే చైర్ లో కూర్చోవడం మనం చూస్తుంటాం కదా, మన చుట్టుపక్కల అమ్మ వాళ్ళను పెద్ద వాళ్ళను చూస్తున్నా. సో వాళ్ళు లేవలేని స్థితి ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి ఏది కావాలన్నా పక్కన ఉన్న వాళ్ళు వాటర్ అయినా లేకపోతే లైక్ నీళ్లు తాగాలన్నా, అన్నం తినాలన్నా, ఏది చేయాలన్నా కూడా వేరే వాళ్ళ సహాయంతో, ఇంకా అప్పటికి శరీరం అనేది సహకరించదు ఏదైతే. సో ఇక్కడ మనని అలా పోల్చారనమాట. ఆ శరీరం ఇక ఉపయోగపడనప్పుడు ఏదైతే ఆత్మ అనేది ఉంటుంది కదా, జీవం, ఆత్మ మరణ సమయంలో దానిని వదిలేస్తుంది. ఈ వదిలేసే ప్రక్రియనే మనం ఏమంటున్నాం అంటే మరణం అంటున్నాం. అర్థమవుతుందా అండి? ఆత్మ తన కోరికలు మరియు కర్మకు అనుగుణంగా మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది. ఎట్లయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. సో నా పాత బైక్ అమ్మేశాను. ఇప్పుడు నా 1,00,000 రూపాయలు అంటే ఏం చేస్తా, నేను 1,00,000 రూపాయలకు తగ్గట్టు ఏ బైక్ వస్తుందో అదే కొనగలుగుతా. ఎగ్జాక్ట్లీ అలానే మనకు ఈవెన్ ఇప్పుడు మన కోరికల అనుగుణంగా, మన కర్మకు అనుగుణంగా మరొక శరీరాన్ని స్వీకరిస్తాం. మనకి ఎంతవరకు అయితే మనం చేసిన కర్మ ప్రకారం మనకి ఎంతవరకు అయితే ఉంటుందో అలాంటి బాడీ, అంటే మనం ఒక రిచ్ పర్సన్ ఇంట్లో పుట్టడం, లేకపోతే మనకు లైక్ జ్ఞానం అలా ఎంతవరకు అయితే మనం పూర్వజన్మలు చేసుకున్న దాన్ని బట్టి, సో మనం ఆ జన్మను ఆ శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మన కోరిక అండ్ మన కర్మ, అర్థమవుతుందా? సో అలా దాన్ని బట్టి మనం స్వీకరించడం జరుగుతుంది. సింపుల్, మనం ఒక వెహికల్ కొనడానికి పోయినప్పుడు మనకి ఎంతవరకు అయితే మన కోరిక ఉంటుంది, అందరికి బెంజ్ కారు లేదా పెద్ద కారు అంటే లైక్ చూస్తుంటాం కదా, అలాంటి కోరాలని ఉంటుంది. బట్ మనం కొనగలుగుతాం, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది. సో బట్ మనం యాక్చువల్గా ఏం చేద్దాం, మనకి ఎంతవరకు ఉందో అంతవరకే కొనగలుగుతాం లేదా కట్టుకోగలుగుతాం. సేమ్ అలానే బాడీ కూడా మనం ఏదైతే చేసిన కర్మల బట్టి అండ్ మన కోరికలు ఎంతో ఉంటాయి, బట్ మన కర్మ ఎంతవరకు ఉందో దాన్ని బట్టి మనం శరీరాన్ని పొందడం జరుగుతుంది. సో అలా ఆత్మయే అసలైన వ్యక్తి, శరీరం జస్ట్
తాత్కాలికమైన వాహనం. ఎట్లయితే బట్టలు ఇప్పుడు చినిగిపోవడంతో వదిలేస్తామో, ఆ శరీరం పని అయిపోయిన తర్వాత మనం ఇంకో కొత్త శరీరాన్ని మార్చుతుంటాం. సో అలానే ఒక కారు ఎలా అయితే పాతబడ్డ తర్వాత ఇంకో కారు తీసుకుంటామో ఎగ్జాక్ట్లీ ఇంతే. సో లాస్ట్ లైన్ మనం చదువుకున్నాం కదా, ధీరస్తత్రణ ముహ్యతి. ఒకసారి నేను అక్కడికి వెళ్తాను. ఇక్కడ ఉంది కదా, ధీరస్తత్రణ ముహ్యతి అంటే ఒక కృష్ణ కాన్షియస్నెస్ పర్సన్, అంటే ఒక కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి దానికి భయపడడు. జనరల్ గా అయితే అందరికి మరణం అంటే భయం వస్తుంది. బట్ అదే అసలు ధీరుడు అంటే ఎవరంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, కృష్ణ చైతన్యంలో భక్తి చేసుకుంటూ ఉన్న వాళ్ళు దానికి భయపడరని అందరికి చెప్పారు. సో మరి ఎందుకు అనేది మనం చూస్తే ఆయనకు తెలుసు అన్నమాట. యాక్చువల్ గా మనం బాడీ కాదు. ఏంటి మనం ఏంటండి? హరే కృష్ణ ప్రభుజీస్ మాతాజీస్, అసలు మనం ఎవరు? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు. ఆత్మ మనం ఎప్పుడైతే అది తెలుస్తుందో అప్పుడు అసలు ఏ టెన్షన్స్ ఉండవు. మరణం చూసి భయపడడు, కలవరపడడు. జస్ట్ ఇది ఏంటి, ఒక చేంజ్ అంతే. ఎట్లయితే మనం చిన్నప్పుడు మనం చూసాం కదా, ఒక చిన్నప్పుడు అంబాడే వ్యక్తి మనం నడిస్తే సంతోషపడతాం, భయపడం కదా. ఒక చిన్నపిల్లాడు మన బాబు మనవాడు చూస్తే సంతోషపడతాం, వాడే లేచి నడవాలని. ఎగ్జాక్ట్లీ అలానే ఆ వృద్ధాప్యం స్టేజ్ నుంచి నెక్స్ట్ బాడీ తీసుకుంటున్నాడు, అంతకు మించి ఏం లేదు. సో అది ఎప్పుడు బాధ వస్తుంది అనేది చెప్తాను నేను లాస్ట్ లో. అంటే దీని తర్వాత సుఖ దుఃఖాలలో స్థిరంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ బాడీతో అంటే ఆ శరీరంతో తను చూస్తాడో అప్పటి వరకు దుఃఖాలే ఉంటాయి. నేను శరీరం కాదు, నేను ఇక్కడ శరీరం కాదు, ఇది జస్ట్ టెంపరీగా నేను చేసిన కర్మల బట్టి, నాకున్న కోరికను బట్టి ఇక్కడికి వచ్చాను అని ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొంది ఇది అర్థం చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్లకు మరణ సమయంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్తున్నారు. సో ఇలా ఎందుకు భయపడతారంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రజలు శరీరంతో బాగా అద్దంలో చూసుకుంటాం కదా, ఇలానే ఉంటాం మనం. ఓకే, నేను ఇదే ఇట్లా అద్దంలో చూసుకుని ఇదే నేను శ్రవణ్ అనుకుంటా, శ్రవణానంద కృష్ణదాస్ అని. బట్ అది కాదు, యాక్చువల్ గా మనం కాదు. వారు తమ ఆధ్యాత్మిక గుర్తింపును మర్చిపోతారు. సో మనం సోల్ అనే ఆత్మ అనే విషయం మర్చిపోతాం. మరణంతో మనం ఏమనుకుంటాం, ఇంకా చనిపోయిన తర్వాత అంత అయిపోతుంది అనుకుంటాం. యాక్చువల్ గా నేను ఫస్ట్ క్లాస్ నుంచి చదివిన 10th క్లాసు, ఇంటర్, మన డిగ్రీ, తర్వాత మనం సంపాదించిన సంపాదన, మన ఇల్లు, పిల్లలు, ఇంకా మనం చనిపోతే అంత అయిపోతుందని బాగా కలవరం అవుతుంది. నా పిల్లలు ఏమవుతారు, నా వీళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏమవుతారు, ఇలా ఇదంతా మనం ఎప్పుడు ఉంటది. మన శరీరంతోని ఆ బంధాన్ని చూసినప్పుడే, శరీరంతో చూసినప్పుడే ఇవన్నీ బాధలు వేస్తాయి. బట్ కృష్ణుని బోధన ఏది అంతం కాదు, జస్ట్ ఇది ఒక ప్రయాణం మాత్రమే. చెప్పాను కదా, ఇది ఒక నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఒక నెక్స్ట్ స్టేజ్ ఇది. ఒక ఎట్లయితే చైల్డ్ బాయ్హుడ్ టు యూత్ అంటే అదే బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి ఇట్లా వృద్ధాప్యం, ఇలా ఇది ఒక నెక్స్ట్ మార్పు అన్నమాట. మరణం అనేది అంతం కాదు, ఇది ఒక మార్పు, జీవన అంతం కాదు అని. సో ఆచరణాత్మకం. మరి మనం యాక్చువల్ గా ఇక ప్రతిరోజు గుర్తించుకోండి, మనం యాక్చువల్ గా ఎలా మరి దీన్ని పెంపొందించుకోవాలి. మనం ఈ శరీరం కాదు ఆత్మ అని మనం చూసుకున్నట్లయితే, అంటే నేను చెప్పాను కదా, మనం అనుకున్నాం కదా అండి, అసలు ఎందుకు మరి ఆయన ధీరుడు ఎవరు? మనం ఆ శరీరానికి మాత్రమే ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి అనేది మనకు యాక్చువల్ గా తెలుసు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను అన్నమాట. మా గురువు గారు ఈ రోజే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. జనరల్ గా ఇప్పుడు ఈ మొబైల్ ఉంటుంది కదా అండి, మొబైల్ తెలుసు కదా అందరికి, మొబైల్ అయినా. సో మొబైల్ ఉంది, ఒక ఐఫోన్ ఉంది అనుకుందామండి, ఓకేనా? వినబడుతుంది కదా అందరికి, అందరు వింటున్నారు కదా అండి? మన దగ్గర ఒక ఐఫోన్ ఉంది, ఐఫోన్. సో ఆ ఐఫోన్ ఇప్పుడు శ్రవణానంద కృష్ణదాస్ అనుకుందాం. సో ఈ ఐఫోన్ ఇప్పుడే నేను కొనుక్కొని వచ్చిన, సడన్ గా ఒకరు ఫాస్ట్ గా వచ్చి ఇట్లా బైక్ ముందు నుంచి వెళ్ళింది, ఇంకా నేను దానికి కేసు కూడా బ్యాక్ సైడ్ కేసు వెళ్ళి నా చేతుల నుంచి జారిపడింది. సో అప్పుడు నాకు కోపం వస్తుంది రాదండి? వస్తుంది ప్రభుజీ. నేను 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను, నేను కష్టపడి పెట్టి కొన్నాను. సో నా 1,00,000 రూపాయలు మళ్ళీ దానికి 20-30 వేలు కేటాయించాలని, ఆ బాడీతో నేను దాన్ని అటాచ్మెంట్ అయి ఉన్నాను. అర్థమవుతుందా? ఈ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. సో ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఫోన్ నేనా అండి? ఫోన్ ఏదైతే యాపిల్ ఫోన్ ఉందనుకో, ఆ యాపిల్ ఫోన్ నేను కాదు. బట్ స్టిల్ నాకేమవుతుంది, ఆ సఫరింగ్, ఆ బాధ అనేది కలుగుతుంది. నన్ను ఎవరు కొట్టలే, నన్ను ఎవరు తిట్టలే, అంటే నన్ను
డైరెక్ట్ గా అనలేదు. జస్ట్ ఒక వస్తువును ఏదైతే ఉందో దానికి నేను ఎందుకు కోపడుతున్నాను, నాకు ఎందుకు కోపం వస్తుంది, యాక్చువల్గా అంత కోపం ఎందుకు వచ్చింది, అని తిట్టడమైనా కొట్టడమైనా ఇదంతా ఎందుకు చేయగలుగుతున్నాను చెప్పండి. అది దాంతో నా వస్తువుని అటాచ్మెంట్ భావించడం ఉండడం వల్ల. వల్ల అటాచ్మెంట్. ఎగ్జాక్ట్లీ, దీనితో నాకు అటాచ్మెంట్ ఉంది. ఈ దీనితో అటాచ్మెంట్ ఉన్నంత వరకు నేనేం చేస్తాను, కోపాలు ఇవి అవన్నీ వస్తాయన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే కట్ చేస్తామో, ఇది యాక్చువల్ గా అంటే ఈ బాడీతో మనం ఎప్పుడైతే ఈ యాక్చువల్గా మరి మరి మనం అనుకోవచ్చు, అంటే మీకు ఇలా డౌట్ రావచ్చు, మరి నేను అటాచ్మెంట్ లేదనుకో, అంటే లేదు ప్రభుజీ, మరి నేను ఎలా, మరి నేను ఎవరిని, నేను ఆ బాడీ ఇప్పుడు నేనున్న తగ్గట్టు అంటే నేను చేసిన కర్మల ప్రకారం ఈ బాడీలో ఉన్నాను, బట్ దీనికి కాకుండా మరి నేను ఎవరితో అటాచ్మెంట్ అయి ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనం ఎవరమంటే జీవేర స్వరూప హోయి కృష్ణేర నిత్యదాస్. మనం ఎవరమంటే మనం ఆత్మలవన్నీ భగవంతుడు చెప్తున్నాడు కదా. యాక్చువల్గా ఇదంతా అర్జునుడికి చెప్తున్నాడు. అర్జున్ని అడ్డం పెట్టుకొని మనకు చెప్తున్నాడు. యాక్చువల్గా అర్థమవుతుందా అండి? సో మనకేమని చెప్తున్నాడంటే మీరందరూ ఈ శరీరాలు కాదు, ఆత్మలు. ఆ ఆత్మలు కూడా ఎందుకంటే మనం కృష్ణేర నిత్యదాస్, మనం అందరం సేవకులం భగవంతునికి. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం, భగవంతునికి సేవ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. సో అలా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇలా మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం తాత్కాలికం మరియు నిరంతరం మారుతూ ఉంటుంది అనేది మనం ఎప్పుడైతే గ్రహించి, మనకు ఆల్రెడీ తెలిసి విషయం, మనం ఎంతో మంది పిల్లల్ని చూస్తుంటాం, మన కొడుకులని, మన మనవరాలని, మన చుట్టుపక్కల సమాజంలో ఇది కామన్ గా జరిగేదే. బట్ మనం దాన్ని తెలుసుకోము. నేను కృష్ణుడి శాశ్వత సేవకుడిని, నా నిజమైన గుర్తింపు ఆధ్యాత్మికత భౌతికత కాదు. తాత్కాలికమైన శరీర మార్పులు నన్ను కలవరపరచవు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ ఐఫోన్ వల్లనో లేకపోతే ఏదో కారు వల్లనో దేని వల్లనో దాని వల్లనో నేను ప్రభావితం కాను. సో అని మనం యాక్చువల్గా మరణ భయం తగ్గుతుంది. ఎందుకంటే మనం యాక్చువల్గా అది జస్ట్ ఒక మార్పే. అర్థమవుతుందా? ఎప్పుడైతే అటాచ్మెంట్, నేను నా కంట్రీ, సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం చాలా చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఇండియా గెలిచినప్పుడు నా గెలిచా అని చాలా ఎట్లా ఉంటామంటే, అంటే నాకు ఎవరు పర్సనల్ గా వచ్చి నాకెవరు మనీ ఇవ్వలే, నాకెవరు సంతోష పెట్టలే, బట్ స్టిల్ నేను అక్కడ ఇండియా గెలిస్తే ఏం చేస్తా, సంతోషపడతా అని అంట. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ సంథింగ్ ఎవరో వాడు విరాట్ కోహ్లీ లేదా ధోని ఎవరో వాడి మీద రాళ్ళేస్తారు. చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి కదా, చూస్తుంటాం. ఆ కోపం అంటే వారు ఏంటంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదన్నమాట. వాళ్ళు ఎప్పుడు నేను నేషనాలిటీ, నా ఇండియా గెలవాలి, అట్లయితేనే వాడు మంచోడు, లేకపోతే. సో అంటే ఆ ఎంత అటాచ్మెంట్ అయిపోతే మనకు అంత బాధలు, అంత కోపాలు, అంత ఇవన్నీ కామక్రోధ మోహ మద మాత్సర్యం, కామక్రోధ మోహ మద మాత్సర్యం ఇవన్నీ అనేది 6 ఉంటాయి అన్నమాట. అవన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఎందుకు? ఎప్పుడైతే ఈ బాడీతో అటాచ్ అయ్యి ఉంటాము, క్యాస్ట్, నేను ఈ బాడీ, నా రిలేటివ్స్, నా వైఫ్, ఇది నా ఆస్తి, నా పాస్తి, ఇవన్నీ ఏంటంటే భగవంతుడు ఇచ్చినవి. సో భగవంతుడు ఈ జన్మలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది, దానికి తగ్గట్టుగా అందరినీ చూసుకోవాలి. బాధ్యతలు వేరు, బాధ్యతలు ఖచ్చితంగా మా భార్యని చూసుకోవాలి, అమ్మా నాన్నని చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు. బట్ మనం ఎప్పుడైనా సో అలా ఉడ్నుకుంటూ మనం భక్తి చేయడం వల్ల మన రియల్ ఐడెంటిటీ ఏంటిది అనేది మర్చిపోకుండా మనం భక్తి చేసుకున్నాం అనుకో, ఎక్కువ సహనం, మీరు ఆనందం మరియు కష్టాల్లో ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు ఓకే, భగవంతుడు నాకు ఇది ఇలా అంటే నేను చేసిన కర్మల వల్ల ఇలా జరిగింది, భగవంతుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి మనం సంతోషంగా ఉంటాం. ఇది యాక్చువల్లీ శరీరం కాదు, శరీరం కాదు ఆత్మ అని బలమే అనుకున్నప్పుడు, అది మనం గ్రహించినప్పుడు బలమైన ఆధ్యాత్మిక నిర్ణయం, మీరు కృష్ణుడు మరియు మీ జీవిత లక్ష్యంపై దృష్టి పెడతారు. అర్థమైందా అండి? సో సేమ్ మనం అనుకున్నాం కదా, ఆత్మ శాశ్వతమైనది, ఆత్మకు అనేది శాశ్వతంగా ఉంటుంది అనమాట, దానికి జన్మ ఉండదు. నెక్స్ట్ శ్లోకాలలో ఉంటుంది అనమాట, నా జాయతే నా మ్రియతే వా కదాచిన్. నా జాయతే అంటే జన్మ ఉండదు, మ్రియతే అంటే మృత్యువు ఉండదు. సో అట్లా నేను అంటే ఆత్మ గురించి చెప్తున్నాడు, నా జాయతే నా మ్రియతే వా కదాచిన్ అని నెక్స్ట్ శ్లోకాలలో వస్తుంటది అనమాట. ఇంకా మొత్తం ఈ సెకండ్ చాప్టర్ మొత్తం ఫస్ట్ మనం ఎవరం అనే దాని గురించి ఫస్ట్ తెలిస్తేనే కదా మనకి దుఃఖాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ అక్కడి నుంచి మొదలవుతాయి అన్నమాట.
సో ఎప్పుడైతే మనం ఈ బాడీతో కంపేర్ చేసి చూస్తేనే ఈ కష్టాలన్నీ గుర్తొస్తాయి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉండవు. సో అది భగవంతుడు మనకు తెలియపరుస్తున్నాడు. శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. మరణం అనేది శరీరం యొక్క మరొక మార్పు అంతే. సో వివేకి అంటే ఎవరైతే ధీరుడు ఉంటాడో, ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్ పర్సన్ అంటారో, అంటే కృష్ణ చైతన్యంలో భక్తి చేస్తూ సాధన చేస్తున్న పర్సన్ కి ఇవన్నీ అర్థం చేసుకుంటాడు కాబట్టి సో అది తను ఈజీగా దాని నుంచి క్రాస్ ఓవర్ చేయగలుగుతాడు, దానికి చూసి భయపడాడు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి ఆరంభం. ఇది యాక్చువల్ గా స్టార్టింగ్ పాయింట్, పిల్లర్ అని చెప్పాను కదా, పునాది అని. ఆత్మ జ్ఞానం అనేది ఈ అంటే మన ఈ ప్రయాణంలో ఇదొక స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? సో ప్రధాన సందేశం ఏంటండి చెప్పండి. ప్రధాన సందేశం ఈ రోజు మెసేజ్ ఏంటి? హరే కృష్ణ అందరూ చెప్పండి. ఈ రోజు శరీరం కాదు, నేను శాశ్వత ఆత్మను. నేను ఈ శరీరాన్ని కాదు, నేను శాశ్వత ఆత్మ. శాశ్వతం కాదు, ఆత్మ. మనం ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని తీసుకుంటాం. కరెక్ట్, థ్యాంక్ యూ మాత. ఎగ్జాక్ట్లీ. సో ఎల్లప్పుడూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకా మీరు. సో ఇది ఒక ప్రయాణం అంతే. సో ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లే జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. ఈ శరీరం అనేది తాత్కాలికం. ఎలా అయితే డ్రెస్ చేంజ్ చేస్తామో, ఎలా అయితే కార్ చేంజ్ చేస్తామో, ఎలా అయితే మొబైల్ పగిలిపోయిందని చేంజ్ చేస్తామో, ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఈ బాడీ ఏదైతే మనకు కనిపిస్తున్న అద్దంలో మనం కాదు. ఎట్లయితే బట్టలు పారేస్తామో చినిగిపోయిన తర్వాత, ఈ సెల్లు వాడేది పడేస్తామో, టిఫిన్ అయినా, బాటిల్ అయినా, ఏదైనా బ్యాగ్ ఏదైనా, సో అన్ని ఎలా అయితే వదిలేస్తున్నామో, వేరే దాన్ని తీసుకుంటున్నామో, ఎగ్జాక్ట్లీ ఈ శరీరాన్ని కూడా అలానే చేస్తున్నాం. బట్ యాక్చువల్లీ రియల్ ఐడెంటిటీ, నిజమైనది ఏంటంటే మీ ఆధ్యాత్మిక గుర్తింపుని తెలుసుకోండి మరియు కృష్ణ చైతన్యం జీవించండి. మనం సోల్ అని గుర్తించి మనం దాన్ని ముందుకు వెళ్ళడం, మనం ఆత్మ అని. ఓకేనా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేద్దాం. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ రామ రామ